హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే బాగానే ఉన్నామండి. ఏదో అలా ఉన్నాం. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ప్రజెంట్ ఇప్పుడైతే విజయవాడలో హోల్సేల్ మార్కెట్ ఉంది కదండి, పువ్వుల కొట్టు, పూల మార్కెట్. ఆ పూల మార్కెట్ పక్కనే హోల్సేల్ రాజీవ్ గాంధీ హోల్సేల్ కూరగాయల మార్కెట్ కూడా ఉందండి. ఇక్కడైతే మనకి చాలా రీజనబుల్గా అయితే కూరగాయలు అయితే దొరుకుతాయండి. మీరు ఫంక్షన్స్కి అట్లకి అయితే కనుక ఇక్కడ తీసుకుంటే కనుక మీరు విజయవాడలో నియర్ బై విజయవాడలో ఉంటే కనుక ఇక్కడైతే మీరు తీసుకుంటే చాలా మనకి బెనిఫిట్స్ ఉంటాయండి. ఇక్కడ చాలా చౌకండి. చూసారు కదా, బస్తాలతో అయితే కూరగాయలు అయితే ఉన్నాయి. కేజీ తక్కువ అయితే ఎవరండి మనకి. మనం 6 కేజీ పావు కేజీలు అయితే ఎవరు, కేజీ దగ్గర నుంచి మనకి ఎన్ని కావాలన్నా అన్ని ఇస్తారు. చూస్తున్నారు కదా, చాలా ఫ్రెష్గా అయితే ఉన్నాయండి కూరగాయలు. మనకి ప్రతి ఒక్క కూరగాయలు కూడా ఇక్కడ అవైలబుల్గా ఉన్నాయండి. అవి లేవనేమీ లేదు. చూస్తున్నారు కదా, బీరకాయలు, బెండకాయలు, పొట్లకాయలు, అలాగే మామిడికాయలు, క్యారెట్, ఇవన్నీ కూడా అవైలబుల్గానే ఉన్నాయండి. చాలా ఫ్రెష్గా కూడా ఉన్నాయి. మనం బయట కొంటే కనుక 1/2 కేజీ 40 బీరకాయ, 1/2 కేజీ 40 అయితే కనుక బీరకాయలు, ఇక్కడ కేజీ 40. అలాగే క్యారెట్ కూడా మనకి సగం కూడా మనకి బెనిఫిట్ అండి ఇక్కడ కొంటే కనుక. మీ ఇంట్లో శుభకార్యాలకు కానీ మనకి వారం సరిపడగా కూడా కూరగాయలు తీసుకుంటే ఇక్కడ చాలా బెనిఫిట్ వస్తాయండి. విజయవాడకు దగ్గరలో ఉన్న వాళ్ళైతే చాలా అదృష్టవంతులని అనుకోవాలి. ఇక్కడ చాలా చౌకగా ఉన్నాయి కూరగాయలు అయితేనే. చూస్తున్నారు కదా, గుమ్మడికాయలు, క్యాబేజీ, అలాగే కూర గుమ్మడికాయలు, దోసకాయలు, బీట్రూట్, ఇవన్నీ కూడా చాలా రీజనబుల్గా అయితే వెళ్ళిస్తున్నారండి. అప్పటికప్పుడు వచ్చినాయి అన్నమాట, ఫ్రెష్గానే లారీ మీద అయితే దింపుతున్నారు. చూస్తున్నారు కదా. నాకైతే చాలా రీజనబుల్గానే అనిపించాయండి. మాకు మొత్తం కూరగాయలు తీసుకున్న తర్వాత మాకు 350 అయితే అయింది. 350 కూడా మొత్తం సంచి అంతా నిండిపోయింది. మనం మామూలుగా కూరగాయల షాప్లో అయితే మార్కెట్లో అయితే తీసుకుంటే కనుక మన సంచిలో సగానికి కూడా రావు. ఇక్కడ సగం మనకి చాలా రీజనబుల్గా అయితే వెళ్ళిస్తున్నారు. చూస్తున్నారు కదా, ఇవైతే గ్రీన్ కలర్ వంకాయలు అండి. ఇవన్నీ వంకాయ బస్తాలు, దొండకాయలు, బెండకాయ బస్తాలు, ఇలా లారీల మీద స్టాక్ అయితే వస్తుందండి. ఫ్రెష్గా ఉంటాయి కూరగాయలు. ఇవైతే గుమ్మడికాయలండి, కూర గుమ్మడికాయలు. ఇక ఈ పక్కన చూస్తున్నారు కదా, ఇవన్నీ కీర దోసకాయలండి. కియార అంటారు కదా, అవి గుమ్మడికాయలు. ఇవి కూడా గుమ్మడికాయలే. చాలా బాగుందండి. ఇక్కడైతే అరటికాయలు. నేనైతే ఫస్ట్ టైం అండి ఇంత పెద్ద మార్కెట్ అయితే చూడడం అయితే ఫస్ట్ టైము. ఇక్కడైతే దోసకాయలు, ఇవన్నీ కూడా దొండకాయలు బస్తాలండి అవి. ఇక్కడ చూస్తున్నారా, బంగాళదుంపలు. ఇవైతే క్యాబేజీ బస్తాలండి. ఇంక ఇవి లేవు అవి లేవని ఏమీ లేదండి. అన్నీ కూడా మనకి ఇక్కడ హోల్సేల్ రేట్లోనే మనకైతే దొరుకుతాయి. చూస్తున్నారు కదా, అక్కడైతే అదంతా కూడా కీరా అండి. బయట అయితే మనకి 1/2 కేజీ 40 అయితే ఇక్కడ కేజీ వచ్చేస్తాయి అవే డబ్బులకి. చాలా రీజనబుల్గా ఉన్నాయండి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవేంటివి, దొండకాయలండి. ఇవి దొండకాయ బస్తాలు. ఇంకన్నీ బస్తాలతోనే ఉన్నాయండి. ఇవి ములక్కాడలండి. ఇవి ఇక్కడ చూస్తున్నారు కదా, సంచుల్లో అన్నీ ములక్కాడలే. అప్పటికప్పుడు దింపారన్నమాట అవి లారీలోంచి. క్యాబేజీ బస్తాలు ఇవన్నీ కూడా ఇక్కడ చూస్తున్నారు కదా, అవన్నీ క్యాబేజీ అండి. ఫ్రెష్గా మనకైతే దొరుకుతాయి. ఓకేనా. మార్కెట్ టైమింగ్స్ వచ్చేసండి మార్నింగ్ 6 నుంచి నైట్ 10 వరకునండి. మీ మధ్య టైంలో మనం ఎప్పుడైనా వచ్చి కొనుక్కోవచ్చు. బయట కేజీ తీసుకునే అమౌంట్తో అదే అమౌంట్తో ఇక్కడైతే 2 కేజీలు అయితే వచ్చేస్తాయండి.
అన్ని కూరగాయలు మనం ఏం చేసుకుంటాం అలా అనుకుంటే కనుక మీరు పక్కింటి వాళ్ళు, ఎదురింటి వాళ్ళు, ఫ్రెండ్స్ ఉంటారు కదా! అలా అయితే షేర్ చేసుకోవచ్చండి. వాళ్ళతో వచ్చి ఏం వెజిటబుల్స్ కావాలో తీసుకొని తర్వాత మీరు షేర్ చేసుకోవచ్చు. మామూలుగా అయితే బయట 500 అవేవి ఇక్కడ 250 అవుతదండి. సగానికి సగం చాలా డిఫరెంట్ అండి. నాకైతే చాలా బాగా నచ్చేసింది. ఓకేనా? మా వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోస్‌తో అయితే నేను మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు